మోంథా తుఫాన్ ఎఫెక్ట్తో పలు రైళ్లు నిలిచిపోయాయి. మొత్తం 137 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 30 రైళ్లు దారి మళ్లించారు. ట్రాక్లపై వరద నీరు చేరడంతో రైల్వే శాఖ ఆరా తీస్తోంది. ఇప్పటికే ఎక్కడికక్కడ సహాయక చర్యల్లో రైల్వే సిబ్బంది నిమగ్నమైంది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. రైళ్ల నిలిచివేతపై సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. రైల్వే ట్రాక్పై వరద నీరు చేరితే వెంటనే అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు. వరంగల్లో మోంథా తుఫాన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలాగుంది? రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. అలాగే ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఏమైనా అందుతోందా? సింధు, మోంథా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. నిన్నటి వరకు ఏపీ జిల్లాలో ఉన్నటువంటి మోంథా తుఫాన్ ఎఫెక్టు నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పంటలతో పాటు సామాన్య జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారింది. మోంథా తుఫాన్ ఎఫెక్టు రైల్వే శాఖపై కూడా పడినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి కూడా మహబూబాబాద్ కావచ్చు, డోర్నకల్, వరంగల్, జనగామ, స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్లో నిన్న పలు రైళ్లు నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా రైళ్ల రాకపోకలు కొనసాగినప్పటికీ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించినటువంటి అధికారులు 137 రైళ్లను రద్దు చేశారు. 30 రైళ్లను దారి మళ్లించి నడిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోంథా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది, రైల్వే శాఖపై ఎట్లా పడుతున్నట్టు కూడా రైల్వే శాఖ సంబంధించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ రివ్యూ కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మహబూబాబాద్, డోర్నకల్, గుండ్రాతి మడుగు, స్టేషన్ గన్పూర్, వరంగల్లో అనేక రైళ్లు నిలిచిపోయి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రయాణికులకు వెంటనే పోలీసులు కావచ్చు, రైల్వే శాఖ సంబంధించినటువంటి అధికారులు బిస్కెట్స్, వాటర్ పంపిణీ చేసి కొంత భరోసా కల్పించే ప్రయత్నం కొనసాగించారు. రాత్రి నుంచి కొంచెం వర్షం తెరపించిన తర్వాత వరంగల్ టు జనగామ రూట్ కావచ్చు, వరంగల్ టు సికింద్రాబాద్ రూట్ క్లియర్ అయిన తర్వాత రైళ్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మిగతా చోట్లలో 137 రైళ్లను రైల్వే శాఖ అధికారులు రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితం కావచ్చు, నిన్నటి నుంచి రైల్వే శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మీడియాకు బ్రీఫింగ్ ఇస్తూ ఏ రైళ్లను రద్దు చేశారు, ఏ రైళ్లు దారి మళ్లించినటువంటి వివరాలను వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ప్రయాణికులు ఈ 2-3 రోజుల పాటు మోంథా తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లతో పాటు రైల్వే శాఖ అధికారులు సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న మోంథా తుఫాన్ ఎఫెక్ట్తో అనేక మంది రైల్వే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడి ఏపీకి వెళ్లే వాళ్ళు కావచ్చు, తెలంగాణకు వెళ్లేటువంటి కావచ్చు, వచ్చేటువంటి రాకపోకలకు అంతరాయం ఏర్పడి డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, స్టేషన్ గన్పూర్ దగ్గర కోనార్క్ ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, మిగతా కృష్ణ ఎక్స్ప్రెస్ అన్ని నిలిచిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా యథావిధిగా మళ్ళీ ఈరోజు నైట్ నుంచి ఉదయం అంతా కూడా రాకపోకలు కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న డోర్నకల్ జంక్షన్లో పెద్ద ఎత్తున చెరువులా తలపించి వాటర్ ఉన్నటువంటి నేపథ్యంలోనే రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితులు కనబడిన తర్వాత డోర్నకల్ జంక్షన్ నుంచి వాటర్ మొత్తం పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత రైల్వే శాఖ సంబంధించిన అధికారులు పునరుద్ధరణ చేపట్టి రైల్వే సిగ్నల్కు ఇచ్చి రైల్వే సంబంధించినటువంటి ప్రయాణికులు కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మోంథా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో 137 రైళ్లను రద్దు చేసి 30 రైళ్లను దారి మళ్లించి రైల్వే శాఖ అయితే ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ రైల్వే ట్రాక్లపై ఏ మేరకు నీరు చేరింది, రైల్వే ట్రాక్లపై ఎక్కడెక్కడ నీరు చేరుతుంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వెంటనే రైల్వే సిబ్బంది సత్వరమే చర్యలు తీసుకునేందుకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న నుంచి మాత్రం వరంగల్, గన్పూర్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం రూట్లో మాత్రం రైల్వే ప్రయాణికులకు సంబంధించినటువంటి ప్రయాణాలు కొనసాగుతున్నాయి. రైళ్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ 137 రైళ్లను రద్దు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మోంథా తుఫాన్ ఎఫెక్టు రైల్వే శాఖపై స్పష్టంగా పడినట్టు కనబడతా ఉంది. సింధు. రైట్ తిరుపతి, అలాగే అంటే ఇతర సర్వీసులు మరి బస్సుల పరిస్థితి ఏంటి? అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలాగుంది అక్కడ? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, బస్సుల వ్యవస్థ కావచ్చు, ప్రయాణికుల వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రైల్వే శాఖ సంబంధించినటువంటి ప్రయాణికులు నిన్న ఇబ్బంది పడి ఈరోజు కొంత ప్రయాణం కొనసాగించినప్పటికీ కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు జనగామ కావచ్చు, మహబూబాబాద్, ములుగు, ఇతర జిల్లాలకు వెళ్లాలంటే ప్రయాణికులు అయితే భయపడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎటు నుంచి వరద వస్తుందో, ఎప్పుడు వర్షం కురుస్తుందో, ఏ కట్ట తెగుతుందో, ఏ చెరువు తెగుతుందో, ఎక్కడ వాహనాలలో ఇరుక్కుపోయి చిక్కుపోవాల్సినటువంటి
పరిస్థితి ఏర్పడుతున్నట్టు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా సంబంధించిన ప్రజలు భయాందోళన చెందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత రూట్ క్లియర్ చేసి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు కావచ్చు, ఇటు జీడబ్ల్యూఎంసీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఆర్డీఎఫ్, ఈ స్థానిక పోలీసులు ఉన్నప్పటికీ కూడా వరద బీభత్సంతో ఇంకా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న హనుమకొండ నగరంలో బస్టాండ్ ఒక చెరువును తలపిస్తూ పూర్తిగా బస్టాండ్ మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా, వరంగల్ బస్టాండ్ పరిస్థితి కూడా అలానే మారిపోయింది. చాలాసేపు ప్రయాణికులంతా కూడా అసలు ఈ వరద ఎప్పుడు వెళ్తుంది, బస్సుల నుంచి వెళ్తారా, ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయా, లేదా బస్టాండ్లోనే నిద్రపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కూడా అనేక మంది భయపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించి కొంత అక్కడక్కడ ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు భూపాలపల్లి సంబంధించిన ఏరియాకి సంబంధించి మోరంచ వాగు కావచ్చు, వర్ధన్నపేట ఖమ్మం రూట్లో ఆకేరు వాగు, ఇటు హన్మకొండ జిల్లా సిద్దిపేట సంబంధించినటువంటి వాగు ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 6 జిల్లాల కలెక్టర్లు అయితే మానిటరింగ్ చేస్తూ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినప్పటికీ కూడా ఇంకా అలానే ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కూడా రివ్యూని కొనసాగిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఉన్నారో వారందరికీ ఫుడ్ పంపేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఈ రోజు ఉదయం నుంచి వర్షం లేనటువంటి కారణంగా వరదలు తగ్గే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. సింధు.